టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే 3 year ఎల్ఎల్బి 5 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1 కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్, సెకండ్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మనకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనము సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజ్ కి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 యొక్క రిజల్ట్స్ యాక్చువల్ గా ఈ రోజు వచ్చేసేయాలి, కాకపోతే మనకు 1 September వరకు డేట్స్ ని ఎక్స్టెండ్ చేశారు. సో రేపు మనకు ఈవినింగ్ లోపల రావచ్చు, లేదంటే నైట్ 9 లోపల రావచ్చు. సో ఎనీ టైం మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో రెగ్యులర్ గా మీరు వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండాలి. సో రేపు మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్ట్ అండి. సో మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది కదా, సో 2 September to 6th September మీరు కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చి మీరు టీసీ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాతనే మీ యొక్క ఫైనల్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో 2nd to 6th ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కాకపోతే 2nd, 3rd తొందరగా వెళ్తే కనీసం మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు మళ్ళీ మీ పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ వెళ్తే మీకు అక్కడ ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్, ఫిజికల్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. సో మరి 5th రోజు 6th రోజు వెళ్ళకండి, వెళ్తే 3rd, 4th రోజు అన్న వెళ్ళండి, లేదంటే 2nd నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి తొందరగా వెళ్ళడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ మీద ఏమేమి ఉంటాయి, మనం ఫీ ఎలా పే చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అంటారు. సీట్ అలాట్మెంట్ అంటే మీ యొక్క ర్యాంక్, జెండర్, క్యాస్ట్ అన్ని చూసి మీకు సంబంధించిన ఒక కాలేజ్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్, సో మీకు ర్యాంక్ బేస్డ్ మీద, క్యాస్ట్ బేస్ మీద మీకు ఒక సీట్ వస్తుంది. సో దాని మీద మీకు పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మీ నేమ్, ఫాదర్ నేమ్ అన్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో 5 year ఎల్ఎల్బి, 12 ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే డిగ్రీ, బీటెక్ మీద 3 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క డిగ్రీ కావచ్చు, బీటెక్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ పడ్డాయో చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాస్ట్ అండ్ లోకల్ స్టేటస్. మీరు తెలంగాణ పడ్డదా, ఓయూ తెలంగాణ వల్ల లేకుంటే అదర్ స్టేట్ వల్ల, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కొందరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఫ్రీ ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్. ఎవరికి క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు, సో మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ విత్ ఇన్ లిమిట్స్ లో ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లెస్ దాన్ 2 lakhs. సో బీసీ వాళ్ళకు 1.5 బిలో ఉన్న వాళ్ళకు. సో ఇలా అర్బన్, రూరల్ ప్రకారంగా అన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కి సపోజ్ ఒక కాలేజ్లో ఒక 30,000 ఫీజు ఉంది, లేదంటే 25,000 ఫీజు ఉంది. దాంట్లో నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది. మనకు సీట్ అలాట్మెంట్ మీద ఏదైతే ఫీజు ఉంటుందో అది మాత్రమే మీరు పే చేయాలి. కొందరికి జీరో, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా తీసేసి 500 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, ఇలా 1000 రూపీస్ చూపిస్తుంది. అంటే వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఫస్ట్ మనకు ప్రాపర్ గా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా చూడాలి సీట్ అలాట్మెంట్ మీద. సపోజ్ రాకపోతే ఏం చేయాలి, సో మనకు ఫీజు మీకు ఎలిజిబుల్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కి, కానీ బై మిస్టేక్ ఒక్కొక్కసారి ప్రింట్ తప్పు రావచ్చు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టీఎస్ లాసెట్ కి సంబంధించిన వెబ్సైట్ లోనే హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, ఫోన్ నంబర్స్ ఉంటాయి. మీరు ఫోన్ నంబర్స్ కి కాల్ చేయాలి. ఫస్ట్ సార్ నా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్ ఉంది, కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మొత్తం కోర్స్ ఫీజు వచ్చింది, కాల్ చేసి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు చెప్తే మళ్ళీ అప్డేట్ చేస్తారు. మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ వచ్చినాయో లేవో చూసుకోవాలి. ఇంకొక పాయింట్, ఏమన్నా డీటెయిల్స్ మిస్టేక్ పడ్డాయి, ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏదో ఒక డీటెయిల్స్ పడితే మీరు కూడా కాల్ చేయాలి. కాల్ చేసి మా హాల్ టికెట్ నెంబర్ ఇంత, నా ర్యాంక్ ఇంత చెప్తే వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ తప్పుపోయినాయో అవి కరెక్షన్ చేస్తారు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేయొచ్చు. సో ఇవి ఫస్ట్ డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫీ డీటెయిల్స్ మనకు కోర్స్ ఫీ ఉంటుంది, దాని కిందనే గ్రీన్ ఫండ్ ఉంటుంది, దాని కింద టోటల్ అమౌంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా టోటల్ అమౌంట్ ఎంత చూపిస్తుందో అది మాత్రమే కట్టాలి. కోర్స్ ఫీజు ఉంటుంది,
నార్మల్గా జనరల్లో ఈ కాలేజ్లో 25,000 ఫీజు, కాకపోతే గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి టోటల్ అమౌంట్ ఫైనల్ అమౌంట్ కింద ఉంటుంది, అది మాత్రమే మీరు పే చేయాలి. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్, మీరు మొత్తం పే చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది, అది మాత్రమే మీరు పే చేయాలి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఫేజ్ 1లో వచ్చిన తర్వాత ఒక పలానా కాలేజ్ మీకు ఎంతైతే ఫీజు చూపిస్తుందో ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఫీ పే చేయాలి. సో మీ డెబిట్ కార్డ్ కావచ్చు, ఏదో ఒక కార్డు, మీ కార్డు మాత్రమే యూజ్ చేయాలి. నెట్ షాప్ది కానీ మీ సేవ కానీ అది యూజ్ చేయొద్దు. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప వేరే వాళ్ళది యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఏమన్నా పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, రీఫండ్, ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2లో వస్తుంది. ఫేజ్ 1లో ఒక 25,000 ఫీజు ఉంది, ఫేజ్ 2లో 20,000 ఉంది. సో 5,000 మీకు రీఫండ్ చేయాలి కదా మళ్ళీ. సో ఆ రీఫండ్ పాలసీస్ ఉంటాయి కాబట్టి మీ డెబిట్ కార్డ్ మీ ఫాదర్ది కావచ్చు, మదర్ది కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళది పెట్టాలి. సో ఎప్పుడైతే మీరు ఫీ కట్టిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది, అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. సో అవి డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీరు స్వతహాగా నేను ఈ కాలేజ్కి వెళ్తున్నానని ఫీజు పేమెంట్ చేస్తారు. సో అలా మనము అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. సో 2 కావచ్చు, 3 కావచ్చు. 3 తీసుకెళ్తే ఇంకా హ్యాపీ, అక్కడ ఏమన్నా ఎక్స్ట్రా అడిగితే. సో 2 or 3 sets ఆఫ్ జిరాక్స్, ఒరిజినల్స్ అన్ని ప్లస్ మీ యొక్క ఒరిజినల్ టీసీ అక్కడ సబ్మిట్ చేయాలి. సపోజ్ ఉన్నాయన్నీ అడిగితే అన్ని ఒరిజినల్స్ ఇచ్చేయండి. ఎక్కువ మంది ఓన్లీ టీసీ మాత్రమే అడుగుతారు. సో సపోజ్ టీసీ లేకపోతే మేము ఫీజు కట్టాము, మా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల నాకు టీసీ ఇవ్వలేరు, సో నేను కొన్ని డేస్ తర్వాత నేను తీసుకొని వస్తాను, లేదంటే ఫేజ్ 2 లోపు ఇట్లా తీసుకొని వస్తాను అని కొద్దిగా ప్రాపర్ వేగా కమ్యూనికేట్ చేసి ఒక లెటర్ రాసి మీరు అడ్మిషన్ని క్యాన్సిల్ కాకుండా చూసుకోవాలి. ఇదే నెక్స్ట్ వచ్చేసి మీరు అవన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు వచ్చేయచ్చు. సో అక్కడ మీరు కన్ఫర్మ్ అయిందా లేదా అని ప్రాపర్గా అన్ని చూసుకొని మీ కాలేజ్ బాగుందా, మరి ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అన్ని చూసుకున్న తర్వాత మీరు అదే కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఫేజ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఫేజ్ 1లో ఈ కాలేజ్ కన్నా మంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు మంచి కాలేజ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఫీజ్ డీటెయిల్స్ అండి. సో ఫీజు కట్టిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్, జాయినింగ్ రిపోర్టు, మీరు డెబిట్ కార్డు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్కి ముందే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోండి. ఎవరైతే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, 2024 లేదు, ఇంకా హయ్యర్ అనే ఇన్కమ్ పడ్డది, వాళ్ళు ఫేజ్ 1 రిజల్ట్స్ రేపు వస్తాయి కదా, రేపటి లోపే మీరు ఇంకా మనం అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏ డీటెయిల్స్ అన్నా రేపటి లోపు చేసుకోండి. రేపు కూడా వేసుకోవచ్చు, కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ఇంతమందిని 25,000 మెంబర్స్ని హ్యాండిల్ చేయాలంటే కష్టం కాబట్టి ఏమైనా మిస్టేక్ ఉంటే ఈమెయిల్ సర్వీస్ వాడండి, మీరు కాల్ అనే వేసుకోవచ్చు. సో ఇవ్వండి. సో మెయిన్గా రేపు మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు పక్కా లా చేద్దాం అనుకున్న వాళ్ళు ఫేజ్ 1లో ఏ కాలేజ్ అయినా రాని, దాంట్లో ఫీజు కట్టేసి జాయిన్ అవ్వండి. ఫేజ్ 2లో దీనికన్నా మంచి కాలేజ్ పెట్టాలి. సపోజ్ మీ ర్యాంక్ మంచిగా ఉంది, వేకెన్సీస్ ఉన్నాయంటే మీరు పెట్టిన టాప్ కాలేజెస్లో ఉన్న కాలేజ్ అన్న వస్తుంది, లేదంటే ఇదన్నా ఉంటుంది. సో ఆ విధంగానే వేసుకోవచ్చు. ఇంకొక విధంగా ఏంటంటే మీకు పక్క యూనివర్సిటీ కాలేజీలో చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీ కాలేజీలో పెట్టండి, రాకపోతే నెక్స్ట్ ఫేజ్ 2లో కూడా పెట్టండి. అప్పుడు కూడా రాకపోతే సీట్ రాదు ఒక్కొక్కసారి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో మీరు పక్కా లా చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ పెట్టి దాని తర్వాత అన్ని ప్రియారిటీ టాప్ టు బాటమ్ కాలేజ్ అన్ని పెట్టిన తర్వాత ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది, ఫస్ట్ దాన్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం అంటే మీ కాలేజ్లో లైక్ ఆ మనీ కట్టేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ కాలేజ్ మీకు బుక్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడితే దీనికన్నా మంచి కాలేజ్ వస్తే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోయి ఈ సీట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చేసుకోండి. సో ఫేజ్ 1లో లైక్ మంచి కాలేజ్ రాలేదు అనుకుంటే ఫేజ్ 2లో దీనికన్నా వరస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఫేజ్ 1లో అన్ని ఫిల్ అయిపోతాయి. సో ఈ మిస్టేక్ చేయకండి. ఒకటే పాయింట్ అండి, లా పక్కా చేద్దాం అనుకున్న వాళ్ళు ఫేజ్ 1లో ఏ కాలేజ్ వచ్చినా చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఫేజ్లో దానికన్నా మంచి కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫేజ్ 1లో అందరు సీట్ అలాట్మెంట్ తర్వాత అందరూ వెళ్ళరు కాలేజ్కి, సో అక్కడ వేకెన్సీస్ ఏర్పడతాయి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టి అప్పుడు మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇందులో మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా కింద మెన్షన్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకున్న డౌట్స్ అన్ని ఇంకొక వీడియో ఇస్తాను. సో మిస్టేక్స్ చేయకండి. ఫీజు కట్టి మీ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో
ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.